చాలామంది మంచి మంచి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఈ 9 నెలల్లో చాలా గొప్ప ఆశీర్వాదాలు ఆ ఆర్టికల్స్ చదవటం ద్వారా నేను పొందాను. మీలో ఎంతమంది యుద్ధధ్వని పత్రిక చదువుతారు? ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? అట్లీస్ట్ చదవకపోయినా పర్లేదు, కనీసం ఆ ముఖం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వార్ క్రై, యుద్ధధ్వని అనేటువంటిది సాల్వేషన్ ఆర్మీ. ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద టూల్ ఆఫ్ టు ఎక్స్టెండ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యాన్ని విశాలపరచడానికి అది ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ వార్ క్రై అనేటువంటిది ఎంత శక్తి కలిగిందంటే, అది చదివినటువంటి ఆయన ఈ భారతదేశానికి రక్షణ సైన్యాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వార్ క్రై చదివి ఇన్స్పైర్ అయ్యి తన జీవితాన్ని మార్చుకొని భారతదేశానికి సైన్యాన్ని తీసుకొచ్చాడు. అంత శక్తి వార్ క్రైలో ఉంది. వార్ క్రైలో ఎవరు కనపడతారో తెలుసా? వార్ క్రైలో సంఘమైన మనందరం కనపడతాం, ఉద్యోగస్తులు కనపడతారు. వార్ క్రైలో మనం అందరం దాంట్లో కనపడతాం. కాబట్టి నేను ఈ నూతన సంవత్సరంలో మన రాష్ట్రీయ నాయకులు వార్ క్రై అందరూ చదవటానికి వార్ క్రై రీడర్స్ సర్వే అని ఒకటి ఈ సంవత్సరంలో మీ దగ్గరికి రాబోతుంది. ఏ కంటెంట్స్ ఉంటే ఇప్పుడున్న జనరేషన్, లేకపోతే ఆ యుద్ధధ్వని పత్రిక ఎవరు బాగా చదువుతారు, ఎలా ప్రజల వద్దకు రీచ్ అవ్వాలి, ఎలా రక్షణ సైన్యం ప్రజలను కలవాలి అనేటువంటి దానికి ఒక 10 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న సర్వే మీ మధ్యకి రాబోతుంది. ఆ సర్వేలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో బహిరంగంగా చెప్పి అందులో రాస్తే అది గూగుల్ ట్యాగ్తో వస్తుంది. కాబట్టి దానికి మీ సర్వేలో పాల్గొన్నట్లయితే, ఇప్పుడున్న మన రాష్ట్రీయ నాయకులు 2-3 రాష్ట్రాల్లో పనిచేసి వచ్చారు కాబట్టి వారికి దాని మీద ఒక ప్రణాళిక ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లో నుండి రాష్ట్రీయ నాయకుల ఆలోచన ఏంటంటే, త్రూ ద వార్ క్రై వి నీడ్ టు అప్రోచ్ ఆల్ అవర్ పీపుల్ అని చెప్పి వారి యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. వీలైతే వార్ క్రై చూడండి, కనీసం చూడండి. తప్పనిసరిగా ఏదో ఒక మాట అందులో రాస్తుంది. ఎవరంటే ఎవరెవరో కాదు, మనమే రాస్తున్నాం, మన పిల్లలే రాస్తున్నారు, మన పెద్దవాళ్ళే రాస్తున్నారు. సాక్ష్యాలు ఉంటున్నాయి, అందులో మంచి వర్తమానాలు ఉంటున్నాయి. నేను కూడా ఆఫీసర్ అయినాక ఒక 5 సంవత్సరాలు ఆ వార్ క్రై మొహం చూడాల, కావాలని ఏదో ఎక్కడో చిన్న బాధ వేసి చూడాల. కానీ ఈరోజు ఆఖరికి దేవుడు ఆ వార్ క్రై మొట్టమొదటి అక్షరం నుంచి ఆఖరి అక్షరం వరకు చదివే భాగ్యం ఇచ్చాడు దేవుడు నాకు. పనిష్మెంట్ అనుకోవాలో ఆశీర్వాదం అనుకోవాలో నాకు తెలియదు, కానీ నేనైతే ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ యాజ్ అన్ ఎడిటర్ ఆఫ్ ది ఇండియా సెంట్రల్ టెరిటరీ. కాబట్టి ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము. నేను ఎక్కువసేపు, కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ వర్తమానం మనందరికి అవసరం, ఈ మాటలు అవసరం. పండుగ రోజు అని కాదు, కానీ ఈ మాటలు మన జీవితాలకు చాలా అవసరం. కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక మీరు చేయగలిగితే ఈ వాక్యం ఈ రోజున, ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. తప్పనిసరిగా నేను చెప్తున్నాను, వాక్యం అవసరం. వాక్యం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఈనాడు ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయి. ఈనాడు ప్రజల్లో ఏమున్నాయంటే భయాలు ఉన్నాయి. ఈనాడు ప్రజల్లో ఏముందంటే అయోమయం. నిన్న జరిగినట్టు ఈరోజు జరుగుతుంది అనుకోవటానికి వీల్లేదు.
అందుకనే మన జీవితంలో దేవుని యొక్క డైరెక్షన్ కావాలి అని అంటే వి నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద మనం లగ్నం ఉంచాలి. దేవుని యొక్క వాక్యం గనక నువ్వు చదవకపోతే దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడ్డావు. నువ్వు దేవుని వాక్యాన్ని కనుక ప్రేమించగలిగితే నువ్వు ఎక్కడ పడిపోవటానికి ఆధారం లేదు, అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు సమీపంగా ఉంటే ఏ అపవాదిని నువ్వు టచ్ చేయటానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఇష్టపడి చదవగలిగితే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు. నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు దేవుడు నీకు అందిస్తాడు. హల్లెలూయా. హైదరాబాదులో హల్లెలూయా తక్కువ చెబుతారు అనుకుంటా, నాకు తెలిసి. పల్లెటూరులో నేను పల్లెటూరు నుంచి వచ్చాను. మురకొండపాడు అంటే మాది పెద్ద సంఘం. మా ఊర్లో ఒకటే సైన్యం ఉంటుంది, అంటే ఒకే చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్. అనిల్ నవ్వుతున్నాడు, మీ ఊరు గురించి మాకు బాగా తెలుసండి అని. ఎందుకంటే ఆ ప్రజలకి ఏం తెలియదు, దేవుని స్తుతించటమే తెలుసు. పల్లెటూరులో దాటి పట్టణాలకు వస్తే కొంచెం ఏం పెరుగుతుంది అంటే ప్యాషన్ పెరుగుతుంది. ప్యాషన్ అంటే భక్తి కూడా ప్యాషన్ అయిపోయింది. ఎలా ఉంటుందో తెలుసా? ఆయన పెద్దగా చెప్పిన తంటే అసలు చెప్పకపోయినా తంటే ఏమనుకోబాకండి. పండగ రోజు పాస్టర్ గారు ఎట్లా చెబుతున్నాడు అని అనుకోబాకండి. మిమ్మల్ని కొంచెం ఉత్తేజింప చేయటానికి నేను మాట్లాడుతున్న మాట చూడండి. ఇక్కడ ఈ 10 వచనాల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు ఎవరిచ్చే ఆశీర్వాదాలు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆశీర్వాదాలు. చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదాలు అనగానే ఎన్ని మేడలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని భవంతులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అనే పదం ఇట్ ఈస్ ప్యూర్లీ బిలాంగ్ టు గాడ్. దేవునికి సంబంధించినటువంటి, మనుషులకు సంబంధించింది కాదు. దేవుడే నిన్ను దీవించాలి, దేవుడే నిన్ను గొప్ప చేయాలి, దేవుడే నీ బిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలి, దేవుడే నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఈ లోకంలో ఉన్నతమైనటువంటి రీతిలో నిలబెట్టాలి అని అంటే దేవుడు మాత్రమే నిన్ను దీవించాలి. దేవుడు నిన్ను దీవించాలి అని అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మొట్టమొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా. ఇట్ ఈస్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే యూ షుడ్ లిసన్ మై వాయిస్, యూ షుడ్ ఫాలో మై కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఉందండి ఆశీర్వాదం. అబ్రహామా నేను నిన్ను దీవిస్తాను, నేను చూపించు దేశానికి వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, అక్కడ ఏమున్నాయి ప్రభువా, ఎలా దీవిస్తావు ప్రభువా, ఎంత బంగారంతో దీవిస్తావు ప్రభు అని అడగలా. యూ షుడ్ ఫాలో సింపుల్లీ, యు ఒబే గాడ్. విన్నాడంతే, ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోయాడంతే. అందుకే ఆయన్ని బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. వాట్ ఎ ప్రివిలేజ్! ఎంత దేవుని యొక్క ఆధిక్యత! కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొచ్చేవి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆశీర్వాదాలు వస్తాయి అని అంటే ఇదిగో 2025 సంవత్సరంలో బ్రతికవే అదే బ్రతుకు ఈ 2026 సంవత్సరంలో కూడా నువ్వు అదే బ్రతుకుతావు. దెర్ ఇస్ నో చేంజ్. ఏ కొత్తదనం లేదు. బహుశా ఈ 25 లాగానే 26 కూడా చప్పగా ఉంటుందేమో. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి 2వ వచనంలో అంటున్నాడు, అవి దీర్ఘాయువును
సుఖజీవముతో గడుచు సంవత్సరములను అబ్బా శాంతిని నీకు కలుగజేయ. దీనికి ఒక పేరు ఏం పెట్టచ్చు అంటే మంచి జీవితం. ఇట్స్ ఎ గుడ్ లైఫ్. మంచి జీవితంలో ఏముంటాయో తెలుసా? ఇక్కడ అన్నాడు దీర్ఘాయువు ఉంటుందంట, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఉంటాయంట, బా మనశ్శాంతి ఉంటుంది, శాంతి సమాధానాలు ఉంటాయంట. ఇది మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కాదు. వి రిసీవ్ ద బ్లెస్సింగ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దేవుని వద్ద నుంచి మాత్రమే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందగలం. సమాధానం లేని కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా? ఈరోజు 128వ కీర్తనలు అంటాడే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉండాలంట. ఆ కుటుంబాన్ని ఊహించుకోండి ఒకసారి, ఎలా ఉంటుందో, ఎంత ముచ్చటగా ఉంటుందో. ఈరోజు అలాంటి కుటుంబాలు కనపట్టలేదు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే పెద్దోడు ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లా, చిన్న కుమారుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లా, యజమానుడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు తింటున్నాడో తెలియట్లా, ఆ తల్లి ఏం చేస్తుందో తెలియట్లా. ఒక దీవెనకరమైన కుటుంబం ఎలా ఉంటుందంటే అందరు కలిసి ఉన్న దాంట్లోనే అందరు కలిసి కూర్చొని ఆ ఉన్నది తింటుంటే బా ఎంత మధురంగా ఉంటుంది. వీఆర్ మిస్సింగ్ టుడే. ఈ పరిస్థితులు ఈరోజు మిస్ అవుతున్నాం. కుటుంబాల్లో సమాధానం లేదు. నీ కడుపులో పుట్టిన బిడ్డలు నీ మీద కేసులు వేస్తున్నారు. నువ్వు కన్నవే 9 మాసాలు మూసి ఆ బిడ్డలు నిన్ను కోర్టుకి ఈడుస్తున్నారు. మా సేవలో 26 సంవత్సరాల్లో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఒకడంటాడు, ఒక తల్లి చెప్తుంది, అయ్యా నా కొడుకు నన్ను తంతున్నాడయ్యా. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. నా కొడుకు నన్ను తన్నాడయ్యా. ఆ తండ్రి ఒడుగుతూ ఏడుస్తూ అంటున్నాడు, అయ్యా నా బిడ్డలు నా మీదకి వచ్చారయ్యా. సుఖజీవముతో గడుచు సంవత్సరాలు కావాలి. ఈ 2026వ సంవత్సరం నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంవత్సరం కావాలి. నీ కుటుంబాన్ని ఐక్యపరిచే సంవత్సరం కావాలి. సమాధానం కావాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? దీర్ఘాయువు, సుఖజీవముతో. ఇంటికి ఎవరు కావాలో తెలుసా? ఇంటికి ఎవరు కావాలో తెలుసా? పెద్ద దిక్కు కావాలి. నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వదిలిపెడుతున్నావే. ఇంటికి ఏ దిక్కు కావాలంటే నీ తల్లిదండ్రులు దిక్కవ్వాలి. నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన నీ తల్లిదండ్రుల్ని అగౌరవపరుస్తున్నావంటే ఈ భూమి మీద నువ్వు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నాకు తెలిసి నువ్వు పొందలే. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి జీవితం అని ఏదనిపించుకుంటుందంటే దీర్ఘాయువుతో కూడిన జీవితం, సమాధానంతో కూడిన కుటుంబాలు. అది కావాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు. ఆ కండిషన్ ఏంటో తెలుసా? 3వ వచనంలో అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. దయ, సత్యం, కండిషన్. సుఖం, శాంతి, సమాధానాలు కావాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు బాగా గర్వపోతులాగా ఉండకూడదు, గర్వం ఎక్కిన వాళ్ళలాగా ఉండకూడదు. దయ ఉండాలి. దేవుని పిల్లల్లో ఏముండాలంటే నీ చేతులెత్తి ఎల్లప్పుడూ ఆశీర్వదించగలిగిన చేతులు ఉండాలి నీకు. ఈరోజు చాలామంది ఆ దయా సత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని పిల్లల్లో అహంకారం ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లల్లో ఏముండాలంటే ఇదిగో ప్రేమ, ఐక్యత ఉండాలి.
మనం చేస్తాం కదా ప్రేమతో కొన్ని కార్యాలు, ప్రేమతో ఇతరులకు సహాయం చేయటం. సహాయం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఇచ్చే నిర్వచనం ఏంటంటే నేను చేసే సహాయం దేవుడు చూసి నన్ను దీవించాలని. అట్ ద సేమ్ టైం అదే నీవు పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు చూడాలనుకుంటున్నావు? అదే దేవుడు ఎందుకు నీ జీవితాన్ని చూడాలనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావే, అయ్యా నేను ఇతరులకు సహాయం చేసేటప్పుడు నా చేతులు దేవుడు చూసి నా చేతులు ఆశీర్వాదించాలి, నా బిడ్డలు దీవించబడాలని కోరుకుంటున్నావే. అలా కోరుకుంటున్న నీవు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూడడని ఎలా అనుకుంటావు? కాబట్టి మంచి జీవితంలో ఏముంటుందంటే దయ ఉంటుంది, సత్యం ఉంటుంది. మంచి జీవితంలో ఏముంటుందంటే నీ నోటి వెంట వచ్చే మాటలు మంచిగా ఉంటాయి, ఆశీర్వాదాలు ఉండాలి. ఒక ఆమె అంది, పాస్టర్ గారు నువ్వు గుళ్ళో ఉండవు కాబట్టి బతికిపోయావు అంది. అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్తే ఆమె మనిషి కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు, గుళ్ళో ఒకలాగా బయట ఒకలాగా బ్రతుకుతున్నారు. ఈ 2026 సంవత్సరం అలాంటి సంవత్సరంగా ఉండకూడదు నీకు. ఈ 26 సంవత్సరం నీ జీవితంలో ఒక మంచి లైఫ్, అబ్బా ఈయన చూసినప్పుడు చాలా దయార్థ హృదయుడండి అనిపించుకోవాలి. రెండో ఆశీర్వాదంలోకి వెళ్తున్నాను. 4వ వచనాన్ని సహాయం చేయండి ఎవరైనా. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుని దృష్టి అందును నీవు దయనంది మంచివాడవని అనిపించుకొందువు. దీనికి ఏంటో తెలుసా? ఒక మంచి పేరు ఏం పెట్టచ్చో తెలుసా? టెస్ట్ మనీ. వి నీడ్ ఏ గుడ్ టెస్ట్ మనీ. మంచి సాక్షి జీవితం కావాలి. సాక్ష్యం అంటే ఇక్కడికి వచ్చి కడుపులు నొప్పి వచ్చింది తగ్గిపోయిందని చెబుతున్నా, అది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో క్రీస్తు కనపడాలి, నీ మాటల్లో దేవుని మాదిరి కనపడాలి, నీ జీవితంలో ఒక మంచి రక్షణ సైనికుడిగా ఒక విశ్వాసం ఉలిక్కిపడాలి నీ జీవితంలో. సాక్ష్యం కావాలి. ఈనాడు సాక్ష్యాన్ని నమ్ముకుంటున్నారు చాలామంది, సాక్ష్యాన్ని నమ్ముకుంటున్నారు. ఈనాడు చాలామంది ఊరకనే పోగొట్టుకుంటున్నారు సాక్ష్యాన్ని. వారి దైనందిన జీవితంలో ఒక చిన్న బలహీనత కోసం వారికి ఉన్న 50 సంవత్సరాల ఆ ఎక్స్పీరియన్స్, దేవుళ్ళు ఎదిగిన జీవితాన్ని పోగొట్టుకొని అమ్ముకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని మంచి సాక్ష్యం కావాలి. ఈ 2026 సంవత్సరం నువ్వెందుకు మంచి సాక్షిగా బ్రతకూడదు? ఎందుకు నువ్వు మాదిరి చూపించకూడదు? ఇదిగో ఈ చిన్నపిల్లలు వస్తున్నారే ఇప్పుడు, వారికి ఎందుకు, వారి ముందు నువ్వెందుకు? వాళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? టీచర్ పాఠం చెబితే మదర్ తెరీసా చెప్తుంది, ఆ టీచర్ మదర్ తెరీసా గురించి, ఇదిగో విల్లీ బూత్ గారి గురించి చెప్తుంది, ఆ పెద్ద పెద్దోళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళనే గుర్తుపెట్టుకుంటున్నారు కానీ నిన్ను చూడలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీలో టెస్ట్ మనీ లేదు, మంచి సాక్ష్యం లేదు. ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? ఈరోజు నీ సంఘంలో ఏం నేర్పిస్తున్నావు? నీ సాక్షి జీవితంలో ఏం నేర్పిస్తున్నావు? నీ మాటల్లో ఊరక మాటలే నా జీవితం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకు మారినప్పుడు మన సాక్ష్యం మారుతుంది. మన బ్రతుకు మారాలంటే తప్పనిసరిగా నీ బ్రతుకులో, మన బ్రతుకులో క్రీస్తు ఉండాలి. అందుకే ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు. మంచి సాక్ష్యం కావాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు 5వ వచనంలో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచు. నమ్మకం కావాలి. సాక్షి జీవితంలో ఏం కావాలో తెలుసా? అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నా బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నా కుటుంబం ఇదిగో ఆర్థికంగా ఇంకా బలహీనంగానే ఉంది, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబ సరిహద్దులు విశాలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నావే, ప్రతిఫలం రావటంలా. కారణం ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు. పర్వాలేదులే. క్రైస్తవ జీవితంలో నీ బుద్ధే నిన్ను పాడు చేస్తుంది. అందుకనే దేవుని మీద ఆధారపడటం నేర్చుకొని చూడు. నీ సాక్ష్యం బాగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీ జీవితంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. విశ్వాసం అంటే ఏంటి?
హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి వచనంలో అంటావు, అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటమే. ఎస్, ఈ 2026 సంవత్సరంలో నా ప్రభు నన్ను దీవిస్తాడు, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడు, నా కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు, నాకు ఒక మంచి ఇల్లు ఇస్తాడు ఈ పట్టణంలో. ఎందుకు ఆశీర్వాదాలు కోరుకోవు? ఎందుకంటే మన సాక్ష్యము బలహీనంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా బలహీనంగా ఉంటాయి. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డల, మంచి జీవితం కావాలి. రెండోది, మంచి సాక్ష్యం కావాలి. మూడో ఆశీర్వాదం నేను చెప్తూ ఉన్నాను. 6వ వచనంలోకి వెళ్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. నీ త్రోవలు సరళం అంటే నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఇక నీకు అడ్డు లేదు, ఎవడు ఆపటానికి లేదు. యెహోవా తీసిన తలుపులు ఎవడు వేయటానికి వీల్లేదు. దేవుడు నిన్ను దీవిస్తానని చెప్పాడే, ఆ దీవెనలు ఎవరు ఆపినా ఆగు. అందుకనే మన జీవితంలో ఒక మంచి సక్సెస్ కావాలి అని అంటే ద సక్సెస్ బిహైండ్ ఈజ్ అవర్ గాడ్. దేవుడు ఉన్నాడు. మన యొక్క విజయానికి వెనక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించేది. అది నీ విజయాన్ని కూడా ఆయన విజయంగా నమోదు చేసుకునే దేవుడు ఆయన. నీకు ఒక మంచి విజయాన్ని ఇచ్చి ఆయన విజయంగా నమోదు చేసుకొని ఇంకా నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ 2026 సంవత్సరం ఒక మంచి సక్సెస్ఫుల్ ఇయర్ నీ జీవితంలో కావాలి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ కండిషన్ చెప్తున్నాడు. 7వ వచనంలో అంటున్నాడు, నేను జ్ఞానిడి కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాలంట. అసలుకి కీడంతా ఇక్కడే జరుగుతుంది. నువ్వు చెడు విడిచిపెట్టనంత కాలం ఒక్క ఇంచు కూడా నువ్వు దీవించబడలేవు. ఒకవేళ దీవించబడ్డా అవి తాత్కాలికం. చెడుతనానికి దేవుని వద్ద చోటు లేదు. ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబంలో చెడుతనం ఉండటానికి వీలు లేదు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందాలి అని అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే మన చెడుతనాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. 4వ ఆశీర్వాదం 8వ వచనంలోకి వెళ్తున్నాను. అప్పుడు దేవుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువై కలుగును. ఆరోగ్యం, ఏ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం. మంచి ఆరోగ్యం ఎవరిస్తారో తెలుసా? దేవుడిస్తాడు. ఆయన చేతుల్లో ఏముందో తెలుసా? మనకు కావలసిన ఆరోగ్యాలు ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడు ఒక చెర్రీ పళ్ళు అమ్ముతున్న ఒక బుట్టమ్మట పరిగెత్తుతూ వెళ్తున్నాడంట. చెర్రీకాయలు ఎర్రగుంటాయి కదా, ఫ్రూట్స్ ఎర్రగుంటే వాటిని డబ్బులు లేవు, కానీ ఆ బుట్ట అమ్మేవాడు వెనకాలే పరిగెత్తుతున్నాడంట. ఆ యజమానుడు చూసి అరే తీసుకో అన్నాడంట. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆశతో తినాలని కోరుకుంది కాబట్టి ఆ బుట్ట ఆ వ్యాపారి తీసుకొని నీకు కావలసిన కాయలు తీసుకో అన్నాడంట ఆ పిల్లడు. అంటే ఆ పిల్లడు ఎప్పుడైతే ఆ వ్యాపారస్తుడు తీసుకో అన్నాడో చెయ్యిలు వెనక్కి పెట్టుకున్నాడంట. అరే పర్వాలేదు తీసుకో అంటే ఇంకా గట్టి వెనక్కి పెట్టుకుంటున్నాడంట. ఆ పక్కనే వాళ్ళ మమ్మీ ఉండి చూస్తూ ఉందంట. అరే అంకుల్ బుట్టమ్మటే పరిగెత్తావు, ఆయన పాపం నీ మీద జాలి చూపించి పిల్లోడు కదా అని తీసుకో అన్నాడు, మరి నువ్వు ఎందుకు తీసుకోలేదురా అని అంటే ఆయన అంకుల్ తీసుకోమనే కొద్దీ నువ్వు వెనకాల చెయ్యి ఇంకా వెనక్కి పెడుతున్నావు, ఏంటి కారణం అంటే ఆ పిల్లోడు చెప్తాడంట, మమ్మీ నా చేతులతో తీసుకుంటే 2 కాయలు 3 కాయలు చిన్నవి వస్తాయి, అదే ఆ అంకుల్ కనుక కాయలు పెడితే ఇంకెక్కువ వస్తాయి అని అందుకే నేను వెనకాల పెట్టాను. మనిషి చేతులే అంత పెద్ద చేతులైనప్పుడు నీ దేవుడి చేతులు ఎంత పెద్దవో తెలుసా? హల్లెలూయా. నిన్ను దీవించే ఆశీర్వాదాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీ బిడ్డలకు ఉద్యోగం కావాలా? ఆయన చేతిలో ఉంది. నీకు ఆరోగ్యం కావాలా? ఆయన చేతిలో ఉంది.
నువ్వు ఆర్థికంగా బాధపడుతున్నావా? దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ 2026 సంవత్సరం. కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. చాలా వేదన, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయా? నీ దుఃఖాన్ని పరిసమాప్తం చేయబోతున్నాడు ఆయన ఈ 2026 సంవత్సరం. ఆయన చేతులు ఎంత పెద్దయో తెలుసా? ఈ లోకమంతటిని దీవించగలిగిన పెద్ద చేతులు ఆయన. మనిషి చేతులే చిన్న చేతులు, అందరిని దీవించడానికి, లేకపోతే 2-3 కుటుంబాలను దీవించడానికి అవసరమైనప్పుడు నీ దేవుడు రెడీగా ఆయన చేతులంట చాచే ఉంచాడంట. నువ్వే ఎట్లా? యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన దినమెల్లా ఆయన చేతులు చాచే ఉన్నాయంట మన వైపు. కానీ ఆ చేతుల్లోకి నువ్వు నేను వెళ్ళటంలేదు. కాబట్టి ప్రియమైన దేవుని, మంచి ఆరోగ్యం కావాలి. సాక్ష్యం చెప్పాలంటే ఆరోగ్యం కావాలి. మందిరానికి రావాలంటే ఆరోగ్యం కావాలి. ఇదిగో ఇన్ని సంవత్సరాలైనా బీపీ షుగర్ లేకుండా ఉన్నావంటే ఆశీర్వాదం అది. ఒక త్రాసులో కోట్ల రూపాయలు పెట్టి ఒక త్రాసులో జీవితాన్ని పెడితే ఈ రెండిట్లో ఏది కోరుకుంటావు? నాకు తెలిసి జీవితాన్ని ఎవరు కోరుకోవట్లేదు ఈరోజు. ఒక పక్క ఆరోగ్యకరమైన జీవితాన్ని పక్కన పెట్టి ఒక పక్కన డబ్బులు పెడితే ఏది కోరుకుంటున్నా? డబ్బే కదా, ఈ ధనమే కదా సమస్త కీళ్ళకు మూలం. దాన్ని కోరుతున్నారు. కానీ ఈరోజు నువ్వు బ్రతుకున్నావే, దీనికంటే విలువైంది ఏ కోట్ల రూపాయలు కూడా చాలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. we are already tasted the 2026. ఈ నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో నువ్వు చూసావు. ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతున్నావో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదకరమైన దినాలు నీ మీద దొర్లిపోవాలంటే, ఈ సంవత్సరం ఆశీర్వాదాలు నీవు నీ బిడ్డలు అనుభవించాలి అని అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఆఖరిగా ఈ 9వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మంచి 10వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి ఏం పారుతుందంట? క్రొత్త ద్రాక్షారసం. దేవునిచ్చే సమృద్ధి ఎలాంటిదంటే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మన చేతులు ఎలా ఉంటాయంటే చాలా కొరసుగా ఉంటాయి. పోయిన సంవత్సరం ఎంత సంద వేసావో ఇదే సంవత్సరం కరెక్ట్గా అదే సంద వేస్తాం మనం. అది కూడా ఏదో వెయ్యాలి కదా పండగ రోజు అని. కొన్ని జీవితాలు మారు, కొన్ని చేతులు మారు, కొన్ని బ్రతుకులు మారటానికి ప్రయత్నం కూడా చేయి. ఒకవేళ సంద ఎక్కువ ఇస్తే మా పాస్టర్ గారు బాగుపడతాడేమో. నీ కొట్లలో ఎందుకు నువ్వు లేమితో జీవిస్తున్నావో తెలుసా? ఎందుకు సమృద్ధి లేకుండా బ్రతుకుతున్నావో తెలుసా? ఆయన ఇచ్చువారిని, ఉత్సాహంగా ఇచ్చువారిని ఏం చేస్తాడంట? ఆశీర్వాదం. దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నా గిన్నె నిండి ఏమవుతున్నాయి అంట? దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వే కాదు, నీ బంధువులు కూడా పారాలి. నీ బంధువులే కాదు, నీకున్నటువంటి నీ ఆప్తులు, నీ సహోదరులు, అన్ని కుటుంబాలు దీవించబడాలి. ఎప్పుడో తెలుసా? దేవుని పరిచర్య కొరకు నువ్వు ఎప్పుడైతే చేతులు చాస్తావో, దేవునికి ఇవ్వటానికి ఎప్పుడైతే నువ్వు ముందుకు వస్తావో, దేవుని పరిచర్య చేయటానికి ఎప్పుడైతే నీ చేతులు ధారాళంగా ఉంటాయో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడిచ్చే ఈ ఆశీర్వాదం కేవలం దేవుడే ఇవ్వగలడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఇచ్చేవాడు నీ దేవుడు. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు నీ దేవుడు. నీకు మంచి సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు. నీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చేవాడు నీ దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో చాయిస్ ఈజ్ యువర్స్. అవకాశం నీ చేతిలోనే ఉంది. దీవించబడాలని నేను కోరుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో అత్యధికంగా ఇంటికెళ్ళి ఈ అధ్యాయాన్ని చదవండి. దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీవు నీ బిడ్డలు అనుభవించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.